బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని ఎన్జీఓ కాలనీలో శుక్రవారం పోలీసు, రెవెన్యూ అధికారుల సహకారంతో అక్రమ కట్టడాలను యంత్రాలతో కూల్చేశారు. కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని ఎన్జీఓ కాలనీలో శుక్రవారం పోలీసు, రెవెన్యూ అధికారుల సహకారంతో అక్రమ కట్టడాలను యంత్రాలతో కూల్చేశారు. ప్రభుత్వ అవసరాలకు తీసి ఉంచిన 65 సెంట్ల స్థలాల్లో కబ్జాదారుల అక్రమ కట్టడాలు ఉన్నట్లు పురపాలక కమిషనర్ నరసింహారెడ్డి గుర్తించారు. ఈ స్థలాలపై నకిలీ పట్టాలు సృష్టించినట్లు 2022 పోలీసు రికార్డుల ద్వారా తెలుసుకున్నారు. బద్వేలు, గోపవరం రెవెన్యూ అధికారులు కూడా ఈ స్థలాలకు ఎటువంటి పట్టాలను ఎవరికీ ఇవ్వలేదని విచారణలో తేల్చారు. శుక్రవారం ఉదయం పొక్లెయిన్తో 65 సెంట్లలో వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చారు. ఈ స్థలాల్లో చిల్డ్రన్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు. పట్టణంలో అక్రమ కట్టడాలను కూల్చేందుకు బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్ ఆధ్వర్యంలో ఓ కమిటీ ఏర్పాటైందని, ఈ కమిటీలో బద్వేలు, గోపవరం తహసీల్దార్లు, పట్టణ సీఐ సభ్యులుగా ఉన్నట్లు తెలిపారు. కబ్జాదారులు నకిలీ పట్టాలను సృష్టించి అమాయక ప్రజలకు అమ్మి లక్షలు సొమ్ము చేసుకున్నట్లు బద్వేల్ ప్రజలు భావిస్తున్నారు. నకిలీ పట్టాలు అని తెలియక లక్షలు పెట్టి కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఏమిటా అని, అసలు నేరస్తులైన కబ్జాదారులు నకిలీ పట్టాలు సృష్టించిన వారికి తగిన శిక్ష పడితే బాగుంటుందని పట్టణ ప్రజలు భావిస్తున్నారు.